హ్యాండ్ పెయిన్ వస్తుందనంటే వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, అది హార్ట్ స్ట్రోక్కి. నేను ఒకటి చెప్తాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెయిన్ వచ్చిన ప్రతిదీ హార్ట్ స్ట్రోక్ అయిపోదు. చాలా మంది వీళ్ళు భయపడి అదే మేడం అసలు ఒకటి హెల్త్ ఓవర్ కాన్షియస్ అయినా ఉంటారు వాళ్ళు, నిజం చెప్తున్నాను ఫ్యాక్ట్స్, లేకపోతే వాళ్ళలో ఉన్న భయము. ఇప్పుడు నేనున్నానండి, నేను కోవిడ్లో మాస్కే వాడలేదు, గ్లౌజెసే వాడలేదు. నేను కోవిడ్ పేషెంట్ని పక్కన కూర్చొని ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని. మరి మీకు రాలేదా? నాకు ఒక్కసారి కూడా కోవిడ్ రాలా. నా స్టాఫ్ నా ధైర్యంతో అదే చేశారు. నా స్టాఫ్కి ఒక్కసారి కూడా కోవిడ్ రాలా, నా ఫ్యామిలీకి రాలా. ఎందుకు రాకుండా ఎట్లా? నేను మెంటలీ స్ట్రాంగ్ ఉన్నాను. రోగం ఇప్పుడు మీరే ఆలోచించండి, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో స్పెషల్గా కొంతమంది ఉంటారు, మీ పేషెంట్కి ఇలా అయిపోయింది భయపెట్టి ఇచ్చేసి డబ్బులు లాగడానికి, అవునా కాదా? సో దే ఆర్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ఆన్ యువర్ సైకలాజికల్గా. నేను స్ట్రాంగ్ ఉన్నాను, నాకు రాదు అని నమ్మాను, నాకు దేవుడు ఇవ్వలేదు. నేను చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్. మనకు వస్తుందేమో భయపడి ఏది చేయకుండా కూర్చున్న వాళ్ళకే వచ్చాయి, ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి కూడా వచ్చాయి. మేము ఫుల్గా తిరిగాము, నా అసలు క్లినిక్లో ఖాళీయే లేదు. నాకు అసలు మీకు కొంచెం కూడా భయం కాలే? నేను ఒకటే నమ్ముతా, మనకి రావాలి చావాలి అని ఉంటే ఎలాగైనా వస్తుంది. అంటే ఇప్పుడు జలుబు దగ్గుతోనే మెయిన్ స్టార్ట్ అయింది కదా మేడం కోవిడ్ అనేది. జలుబు దగ్గున్న ప్రతి పేషెంట్ కోవిడ్ కాదు కదా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అది కొంతమందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ చేసింది, కొంతమందికి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నా సరే మనం ఇనీషియల్ స్టేజ్లో యాంటీబయాటిక్ తీసుకున్న వాళ్ళకి కోవిడ్ వరకు వెళ్ళలేదు. ఇదే కదా అంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే కోవిడ్ టైంలో క్లినిక్స్ హాస్పిటల్స్ క్లోజ్ అయిపోయి డాక్టర్స్కి ఎంత దూరం పెట్టేసి అది, నేను అలాంటి ఏం చేయలేదు. అప్పుడే నేను పేషెంట్స్కి దగ్గర అయింది. జలుబు దగ్గున్న ప్రతి పేషెంట్కి సిటీ స్కాన్ 5,000, అదొక బిజినెస్ అయిపోయింది, కార్పొరేట్ బిజినెస్ అయిపోయింది. అప్పుడు నేను చూస్తే 100 మంది పేషెంట్లో ఒక్కరికి సిటీ స్కాన్ రాసేదాన్ని హార్డ్లీ. నాకు తెలుసు ఆ పేషెంట్కి ఉంటుందా లేదని. జస్ట్ జలుబు దగ్గు పాపం వాళ్ళ దగ్గర నేను 5,000 తినగలలా అండి? అంటే నాకు రావులేండి, 5,000 అటు వెళ్తాయి, తినగలమా? అది రాంగ్ కదండి. సో ఇలాంటివి మనం అర్థం చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వచ్చింది, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, చాలామంది భయపడిపోయి వెళ్ళిపోతారు, కార్డియో డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతారు, క్యాజువాలిటీకి వెళ్ళిపోతారు. మంచిగా ఒక 5,000-10,000 షవరం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బయటకు వస్తారు, అంతే కదా.